అన్నీ రోజీ డోజీగా ఉంటే దట్ బికమ్స్ అ హ్యూమన్ విష్, బట్ దట్ డజంట్ బికమ్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. అలాగా వెన్ ద స్ట్రగుల్ హ్యాస్ ఎండెడ్ అండ్ దే ఫౌండ్ సోల్మేట్స్ ఇన్ సయ్యారా మూవీ, ఫైనలీ హీరోయిన్ ఎండ్స్ అప్ విత్ అ ఫిజికల్ డిసీజ్. అండ్ అదే టైంలో హీరో ఈజ్ డూయింగ్ బెటర్ ఇన్ హిస్ కెరియర్. తన కళల ప్రపంచం దగ్గరకు వస్తున్న టైంలో he has to decide whether he has to stay back for the heroine or he has to take up his dream career. అయితే ఇక్కడ I have a major takeaway which is generally మేము పిల్లల కోసం కెరియర్ వదిలేసాము అని అంటే దాన్ని 3 విధాలుగా మనం పోర్ట్రే చేయొచ్చు. 1 కాంప్రమైజ్, 2 సాక్రిఫైస్, 3 చాయిస్ ఆఫ్ స్టేయింగ్ ఎట్ హోమ్, రైట్? సో ఇక్కడ వెన్ డు వి కాల్ ఇట్ అ సాక్రిఫైస్ అంటే మీరు వాళ్ళ మంచి కోసం చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ సెల్ఫిష్ రీజన్కి దే డింట్ రికగ్నైజ్, దే డింట్ రియలైజ్ అండ్ స్టిల్ దే హ్యావ్ అబాండన్డ్ యూ అన్నప్పుడు దట్ బికమ్స్ అ సాక్రిఫైస్. అండ్ ఇన్ పార్ట్నర్షిప్స్ ఇఫ్ యూ సే మన కోసం వాళ్ళు కొన్ని చేశారు, మనం వాళ్ళ కోసం కొన్ని చేశాము, సో we both have compromised on some terms. నేను ఒక టర్మ్లో కాంప్రమైజ్ అయ్యాను, దట్ పర్సన్ హ్యాస్ కాంప్రమైజ్డ్ ఆన్ సమ్ టర్మ్స్ అనే కాంటెక్స్ట్లో మనం కాంప్రమైజ్ అనే వర్డ్ వాడతాం. అయితే ప్రేమ అన్నిటికంటే పైకి వెళ్ళిపోయినప్పుడు when that becomes life, when that becomes the highest priority for the one that we love, then automatically దానికంటే పెద్దది ఏముండదు. అండ్ ఏ యునో హెల్త్ కండిషన్ అయినా, ఏ ఈక్వేషన్ అయినా సరే దాన్ని మించదు. అలా ఉన్నప్పుడు వీ టేక్ అ చాయిస్ ఆఫ్ బీయింగ్ విత్ దట్ పర్సన్. అంటే మనం యాక్టివ్ చాయిస్ చేసుకున్నాము దట్ వీ విల్ లీవ్ ఎవ్రీథింగ్ బిహైండ్ బికాస్ దిస్ ఈజ్ అవర్ హైయెస్ట్ ప్రయారిటీ. అక్కడ మనకి కాంప్రమైజ్ అయ్యామనో సాక్రిఫైస్ అయ్యామనో అసలు ఆ కాంటెక్స్ట్ రాదు, ఆ ఫీలింగ్ రాదు. మరి మనం అలా నిందించగలుగుతామా రేపు వాళ్ళు మనం వదిలేసి వెళ్ళినప్పుడు నేను ఇది నీ కోసం వదిలేశాను అని, వెన్ వీఆర్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ లవ్ అని నాదొక్క చిన్న సబ్మిషన్. నేనైతే ఇలా ఆలోచిస్తాను కాబట్టి, నా దృష్టికోణం నుంచి నేను సయ్యారాని ఇలా చూశాను కాబట్టి, నార్మల్ రిలేషన్షిప్స్తో దాన్ని ఈక్వేట్ చేసుకున్నప్పుడు దిస్ ఇస్ హౌ ఐ థింక్. ఇలా కాకుండా మీకేమైనా పర్స్పెక్టివ్ ఉంటే, ఇఫ్ యూ థింక్ ఎనీ అదర్ వే రౌండ్, let me know. I will also learn that and let's share together.